అబ్సల్యూట్లీ. మా అమ్మగారు వాళ్ళు పొద్దున్న అదే అంటున్నారు. వర్షాకాలం, శీతాకాలం ఈ బోన్ పెయిన్స్ ఎక్కువ కనిపిస్తాయమ్మా. వేసవి కాలంలో ఈ గొడవ ఉండదంత. ఇంత పెయిన్ ఉండవు నాకు అని అంటారు. అవును. ఎందుకు శీతాకాలం, వర్షాకాలం బోన్ పెయిన్స్? మామూలుగా ఇప్పుడు ఆర్థరైటిస్ ఇట్లా ఉందనుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి చలిలో ఉన్నప్పుడు జాయింట్స్ ఇంకొంచెం టైట్ అవుతాయి. సో పొద్దున్నే వాళ్ళు స్టవ్ దగ్గరికి వెళ్ళి చేతులు పెడతారు, కొంచెం ఫ్రీ అవుతాయి అన్నట్టు. కోల్డ్ వాటర్లో పెట్టినప్పుడు మనకి పెయిన్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో న్యాచురల్గా ఇప్పుడు ఇవన్నీ సమ్మర్కి వచ్చేటప్పటికి టెంపరేచర్ పెరిగేటప్పటికి వేరే ఇబ్బందులు రావచ్చు, కానీ ఈ పెయిన్స్ తగ్గుతాయి. అవును. సో అన్ని జాయింట్ పెయిన్స్ మామూలుగా టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు పెయిన్స్ ఎక్కువ. సో విత్ ఏజ్ వాళ్ళు బాగా గమనిస్తారు కూడా ఈ చేంజెస్ అనేది. మనకి ఏజ్లో అన్ని జాయింట్స్ బాగుంటాయి కాబట్టి పెద్దగా తేడా తెలియదు, కానీ బట్ యాసచ్ పెయిన్స్ అనేవి పెరుగుతాయి. బట్ దానికే మెడికేషన్స్ అక్కర్లా. ఫ్రీక్వెంట్ మూమెంట్స్ చేస్తే మన బాడీలోనే టెంపరేచర్ పెరిగిద్దిగా, మూవ్ చేస్తూ ఉంటే. సో అందుకే ఎర్లీ మార్నింగ్ చెప్తారు, పొద్దున్న లేవంగానే చల్లగా ఉన్నప్పుడు జాయింట్స్ ఏం మూవ్ చేస్తున్నావు కదా పెయిన్ ఉంటాయి, ఈవినింగ్ అయ్యే కొద్దీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి పెయిన్స్ అనేవి. నాకు అంటే చాలామంది డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారండి చాలామంది. ఒకటి ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 20-25 ఏళ్ళుగా జా సైజ్ తగ్గిపోతుంది. నెంబర్ 1. బోన్ కూడా ఇంతకు ముందున్న స్ట్రెంగ్త్తో ఉన్న బోన్స్ ఇప్పుడు మనకు కనిపించట్లేదని ఆర్థోపెడిక్ వాళ్ళు చెప్పారు. ఈవెన్ బోర్డర్ సెక్యూరిటీలో, ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీలో పనిచేసిన వాళ్ళు కూడా ఇంతకుముందు మేము చచ్చేంత చలిలో మేము వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు అసలు అంత డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు, అంత బలమైన దృఢకాయం ఉన్నవాళ్ళు లేరు అని. ఈవెన్ హైట్ కూడా మంచి హైట్, చక్కటి పుష్టిగా కనిపించే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అని డాక్టర్స్ డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో వర్క్ చేసిన వాళ్ళందరూ ఇది చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు మనం అంటే జనరల్గా సొసైటీలో మనం పట్టించుకోవట్లేదు. కానీ అది చాలా ఇట్స్ బిగ్ పిక్చర్ మనం చూసినప్పుడు చాలా డీజనరేట్ అయిపోతుంది అనేది ఒకటి బాగా గుర్తించాను నేను. ఎస్పెషల్లీ మీరు ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా ఇంత చిన్న ఏజ్లో కూడా మీ హాస్పిటల్కి ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు అనే పాయింట్ ఏదైనా ఉందా అండి యాక్చువల్గా? ట్రూ. ఇంతకుముందు మేము ఇప్పుడు హెడేక్స్, స్ట్రోక్స్ అన్నీ కూడా ఒక ఏజ్లో చూసేవాళ్ళం. ఏజ్ షిఫ్ట్ అవుతుంది. అవునా? కిందకి 30స్కి, 20స్కి, 15స్కి ఇట్లా కిందకి వస్తూ ఉంది. చాలా వరకు ఇప్పుడు పెరిగిపోతున్నవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. డయాబెటీస్, క్యాన్సరు, థైరాయిడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మన అబ్నార్మల్ లైఫ్ స్టైల్ వల్ల మనం తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు మనిషి హంటింగ్ చేసి అన్నీ చేసి ఫిజికల్లీ ఫిట్గా ఉండేవాడు. అంటే మనకి ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎవరు సుపీరియర్ అందరిలో అంటే ఎవరు స్ట్రాంగో వాళ్ళు సుపీరియర్. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఇంటలెక్ట్, మనము ఎక్కువ వాడుతున్నాం, బ్రెయిన్ ఏమో మనం ఎక్కువ వాడుతున్నాము. సో ఎవరు తెలివైన వాళ్ళు, ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అంటే ఎవరు తెలివైన వాళ్ళు స్ట్రాంగ్, ఫిజికల్లీ కాదు. కరెక్ట్. సో ఇప్పుడు ఫుడ్ కూడా మనం కంఫర్ట్ కోసం సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు మీరు పిల్లలకి ఒక పల్లి ముద్ద ఇవ్వండి తినమని, మా పాప తినలేదు. నాకు ఇప్పుడు ఇస్తే నేను నవ్వుతాను, ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్నాను కాబట్టి. ఇప్పుడు మా పాపకి ఇచ్చేదామంటే అమ్మ అయ్యా. సో ఇది మనం ప్రెషర్ పెట్టందే బోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఎవల్యూషన్. టైం పోయే కొద్దీ బాడీకి మన జీన్స్కి తెలుసు ఇది కావాలి, ఇది అవసరం లేదు అని. సో జ్ఞానదంతం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకు? మనకు అవసరం లేదు, మనం అంత నవ్వట్లేదు కాబట్టి. బాడీ సేవ్ చేసుకుండిద్ది. అవసరం లేని వాటి మీద మనం తగ్గిద్దాం, అవసరమైన వాటిని వాడుకుందాం. సో మోర్ బ్రెయిన్ వాడుకుంటా మనం తగ్గించుకుంటున్నాం. ఇంకోవైపు లైఫ్ స్పాన్ కూడా పెంచుకుంటున్నాం. అవును. సో ఈ చేంజెస్లో ఇవి వస్తాయి. సో పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మనం చేసుకున్న చేంజెసే. సో ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లలు గట్టిగా ఆడుతుందే ఉంది, వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్లు చూస్తున్నారు. మనమే చెప్తాం కూర్చొని చదువుకో, ఆడుకునే టైం కాదు ఇది, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో అన్ని డిసీజెస్ ఏజెస్ షిఫ్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు యంగ్గా స్ట్రోక్ వచ్చింది అంటే 60స్లో అనేవాళ్ళు, తర్వాత 50స్లో అనేవాళ్ళు. సో అది 40s, 30s చాలా చిన్న ఏజెస్లో వస్తున్నాయి. రీజన్ వెతికినా చాలా మందిలో దొరకట్లేదు కూడా. మెనీ టైమ్స్ మనకి రీజన్ కూడా దొరకదు. అప్పుడు ఇంకేం చేస్తాం, మళ్ళీ పాతకాలం లాగానే మంచి ఫుడ్ తీసుకో, టెన్షన్ పడకు. సో అదే అడ్వైస్ ఇస్తామన్నట్టు. సో సైన్స్ అడ్వాన్స్ అవుతుంది, మనిషి అడ్వాన్స్ అవుతున్నారు, బట్ ఫిజికల్లీ వీఆర్ బికమింగ్ వీక్ డే బై డే. ఒకప్పుడు పనులు చేసేవాళ్ళు ఇప్పుడు చేయిస్తున్నారు, 10 మందిని పెట్టి పనులు చేయిస్తున్నారు, చేయలేకపోతున్నారు. సో అట్లా ఇప్పుడు చేసే వాళ్ళు ఏంటి, కాస్ట్ ఆఫ్ ద ఫుడ్, హెల్తీ ఫుడ్ ఏమో కాస్ట్లీ అయింది,
అన్హెల్తీ ఫుడ్డే చీప్ అయింది మనకి. అవును. సో ఇప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏంటి అంటే డైట్లో రైస్ ఎక్కువ తీసుకుంటున్నారు, వెజిటేబుల్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ అని తగ్గించుకుంటున్నారు, మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఒకప్పుడు. సో ఇప్పుడు పొలం పనులు చేసే వాళ్ళేమో న్యూట్రిషియస్ ఫుడ్ లేక హెవీ వర్క్ చేసినా ఒబీస్గా ఉంటున్నారు. దాంతో వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు కంఫర్ట్గా ఉంది, ఎక్స్పెన్సివ్ నేను అన్ని ఫుడ్ పెట్టుకునే వాళ్ళు ఒంటికి కష్టం చెప్పరు. అవును. సో వాళ్ళు బాలేరు, వీళ్ళు ఈ అతివృష్టి అనావృష్టి ఉంది. వీ హ్యావ్ టు సమ్హౌ ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే వీఆర్ లివింగ్ లాంగ్. ఇంతకు ముందుతో పోలిస్తే ఎన్నో డిసీజెస్కి ఒకప్పుడు ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వీఆర్ లివింగ్ లాంగ్, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్త్ స్టాండర్డ్స్ అనేవి మాత్రం చాలా వరకు తగ్గిపోతున్నాయి. మొన్న మీ అమ్మాయికి వ్యాక్సినేషన్ ఇప్పించినప్పుడు నేను నవ్వుకున్నా. నేనంటే నాకు ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం ఇప్పటికీను. ఎంత భయం అంటే నన్ను 3 పట్టుకోవాలి ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే. అది చూసి చచ్చేలా నవ్వుకున్నావు. నాకు ఇద్దరు భయస్తులు ఏమేమో అని అనుకుంటూ ఉన్నాను. చాలా కష్టం దానికి చేయించాలి అంటే. నాకు ఒక 10 మంది కావాలి, అందరినీ ఈరోజు పాప వస్తుంది ఇంజెక్షన్ కోసం అని చెప్పి. ఇంతే సంగతులు. అప్పుడు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్స్కి కూడా కింద పడి మంచం కిందకి వెళ్ళిపోయేది. నేను మళ్ళీ మంచం కింద బాగా వెనక్కి తీసుకొచ్చి వెయ్యండి వెయ్యండి అని చెప్పేసి. మా బాబు గట్టిగా పట్టుకుంటే వాడు ఇంతే ఉంటాడు, సన్నగా గట్టిగా పట్టుకుంటే అయిపోద్ది. మా పాప ఏంటంటే కొంచెం రెసిస్ట్ చేస్తే నన్ను తోసేయగలదు. అందుకోసం కొంచెం హెల్ప్ అనేది అవసరం. ట్రూ. నాది నాకే గుర్తొచ్చింది. నాకు ఇప్పటికీ ఎవరన్నా బ్లడ్ టెస్ట్ చేయాలంటే నేను ఇలా కళ్ళు మూసుకుంటే ఒకళ్ళు ఇక్కడ పట్టుకోవాలి, 2 చేతులు పట్టుకోవాలి. వాడు వేయం దొరకట్లేదని వాడు గోలు పెడతాడు. తీరా దొరికాక ఎయిర్ తప్ప ఏం రావట్లేదండి అంటారు. అయ్యో బ్లడ్డే లేదా అని టెన్షన్ ఇంకో పక్కన లోపల. విషయం అది కాదు, అది ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు కొన్ని స్టడీస్కి మా బ్లడ్ తీసి టెస్ట్ చేసుకుంటాం. జస్ట్ మనకి బ్లడ్ శాంపుల్ కావాలిగా, స్లైడ్ మీద పెట్టి చూసుకోవటానికి, నేర్చుకోవటానికి. సో అప్పుడు ఇంకా గుచ్చుకోవాలన్నమాట ఎంబీబీఎస్లో. ఇంకా అసలు ఎవరో ఒకళ్ళు ఉంటారు ధైర్యమైన వాళ్ళు గుచ్చుకొని అందరికీ చుక్క చుక్క చుక్క. నేను కూడా గుచ్చాలా వద్దా పాపం ఎవరో ధైర్యమైన కూర్చొని నాకు సో ధైర్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మాత్రం క్లాస్ అంతా ఆలోచించేదాన్ని గుచ్చుకోవాలని. బట్ ఇప్పుడు ఆ భయం అసలు పోయింది. అంటే ఎన్నో చూసిన తర్వాత అన్ని డిఫికల్ట్ పెయిన్స్ అందరినీ ఓచుకో అని చెప్పి ఇప్పుడు నేనేమో అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం, కష్టం కదా. సో ఆ ఫియర్ని అసలు తీసేసాను. అంటే